మాట అండి. ఎలా ఉన్నారు? నాకేంది జీవితంలో సూపర్‌గా సెటిల్ అయిపోయినా అంటుంటారు కొందరు. సెటిల్ అవ్వడం అంటే మరి అందరికీ గొప్పగా కనిపించడమేనా? అది కాదు. నిజాయితీగా నీకు నచ్చిన పని నువ్వు చేయడం. అలాగే జీవితమంతా నిన్ను అర్థం చేసుకున్న వ్యక్తి నీతో కలిసి ఉండడం. ఇవి 2 ఉంటే మనం జీవితంలో అంత మంచిగా సెటిల్ అయినట్టే. సెటిల్ అవ్వడం అంటే మనం మన లైఫ్‌లో మనం ఎంత సంతోషంగా ఉంటే గంత మస్తుగా మనం సెట్ అయిపోయినట్టే. మీరేమంటారు? మాటండి. చిన్నప్పుడు గడియారం కొనుక్కునే స్తోమత ఉండేది కాదు కొందరిళ్ళల్లో. కానీ సమయం మాత్రం మస్తుండేది. ఇప్పుడు అంతో ఇంతో డబ్బులున్నాయి. కానీ మనం ఎళ్లి కొనుక్కునే స్తోమత ఉన్నా అంత సమయం లేని తీరిక దొరుకుతలేదు మనకు. అందుకే గదా! ఆన్‌లైన్ పట్టుకున్నాం. ఏదైనా పొయ్యే తీరిక లేక ఒక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ఉంటాను. మీరేమంటారు? వస్తువులకే సమయం ఇయ్యకపోతే ఇంక మనుషులకేమిస్తాం? నిజమే కదా! కామెంట్ చేయండి. మాటండి. ఒక్కొక్కసారి మనం ఏది చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తా ఉంటది. కానీ అలాంటి అడ్డంకులొచ్చినప్పుడు మనం బాధపడతాం. ఏం చేద్దాం అనుకున్న ఏదో ఒకటైతందని. కానీ అడ్డంకులొచ్చేది మనని ఆపడానికి కాదు. మనని ఓడించడానికి అస్సలు కాదు. మనలో ఉన్న సత్తాని ఈ ప్రపంచానికి చూపించడానికి. ఓకే. ఇది ప్రాబ్లమ్. ఈ అడ్డంకి వచ్చింది కదా! ఓకే. లైట్. మళ్ళీ మనలో ఉన్న టాలెంట్ ఇంకా అది ఏదో మనం అనుకున్నది సాధించే వరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. కింద పడ్డంత మాత్రాన లేచి నిల్చోకుండా అయితే ఉండలేం కదా! ఒక పూట కడుపు మాడినంత మాత్రాన రెండో పూట అన్నం తినకుండా అయితే ఉండలేం కదా! సో, మనం అనుకున్నది కూడా సాధించాలంటే ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన, ఏవో అడ్డంకులు వచ్చినాయి అనుకున్నంత మాత్రాన ఆపేదే లే. గెలిసే వరకు ట్రై చేస్తూనే ఉండండి. ట్రై చేస్తూనే ఉండండి. చచ్చేంత వరకు. కనీసం ట్రై చేశావు అన్నదైనా మనకి సంతోషాన్నిస్తుంది. ఒక్కసారి కింద పడి పడంగానే అక్కడే ఆగిపోయావనుకో, పైకి లేచి నిల్చోవడానికి నేను ప్రయత్నిస్తే బాగుండు అన్న ఆలోచన మనకు చనిపోయే ముందైనా వస్తది. ప్రయత్నిస్తూనే ఉంటే గెలుపు ఎప్పటికైనా సాధించగలుగుతాం. మీరేమంటారు? ఇంకెందుకు ఏదో ఒకటి అంటారు కదా! కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.